హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చర్చ్కి వెళ్ళాను. అక్కడ కొన్ని ఉసిరికాయలు దొరికాయి. ఉసిరికాయలు దొరికితే వాటిని తెచ్చాను పచ్చడి చేద్దామని. సో వీటిని ఫ్రై చేస్తున్నా. పచ్చడికి కావాల్సిన ఏంటంటే ఇది వెనిగర్, యాపిల్ సైడర్ వెనిగర్ అనమాట, వుడ్ ప్రెస్ది. ఇది నేను రోజు వేడి నీళ్ళు కలుపుకొని తాగుతాను అనమాట, మంచిదని. దాని తర్వాత ఏమంటారు, కొంచెం మెంతులు, దాంతోపాటు ఆవాలు. సో దాంట్లో కొంచెం తక్కువ కారం, దాంట్లో ఇంకొంచెం తక్కువ ఉప్పు, అండ్ కొంచెం వెల్లుల్లిపాయలు. నేను ఎందుకు కరివేపాకు యాడ్ చేయాలనుకున్నా, ఎందుకని ఇంట్లో ఉందని. సో ఇదనమాట. సో ఇది పచ్చడి, అంతే. ఇవే వేస్తున్నా. కొంచెం అవేగా మిక్స్ చేసేయడమే. మిక్స్ చేసి వెనిగర్, దాంతోపాటు ఒక నిమ్మకాయ, ఫ్రెష్ ఒక నిమ్మకాయ కనిపించామనుకోండి, పులుపు వస్తుంది, బాగుంటుంది. సో ఇంట్లో ఏం కూర లేనప్పుడు వేడివేడి అన్నం వేసుకొని తింటే బాగుంటుంది. దాంతోపాటు స్టార్ బజార్లో కొన్న స్టార్ హింగ్, ఇది కూడా వేస్తే బాగుంటుంది. సో ఈ వేగే నలతోస్తుందంటే ఇలా విడిపోతాయి అన్నమాట, అక్కడక్కడ చీలికలు. అండ్ ఈ వేపినప్పుడు కొంచెం ఘాట్లు పెట్టి ఆపాలి, లేదంటే పేలుతాయి. ఓకే, అది ఆపేసిన తర్వాత లాస్ట్లోనే కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసి కట్టడమే. స్మెల్ మాత్రం భలే ఉంది. సో స్టవ్ కట్టేసాను. ఇది చల్లారిపోయిన తర్వాత కొంచెం ఈ కలిపేయడమే. ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్. కారం, ఉప్పు, ఏమంటారు దాన్ని, ఆవాలు, మెంతిపిండి. సో ఉసిరికాయలు ఫ్రై అయిపోయిన తర్వాత నెత్తి మీద ఒకటి ఇచ్చామనుకోండి, ఇలా సప్పబడతాయి అన్నమాట. రొయ్యల్లా ఉన్నాయి, చూసారు, రొయ్యలు ఫ్రై లాగా. దీన్ని మనం ఈ బాక్స్లో పెట్టేద్దాం. తర్వాత ఈ 2 నిమ్మ చెక్కలు పిండితే, ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటుంది. గిన్నె కూడా వదలరు. సో ఫైనల్లీ పచ్చడి అనమాట రెడీ అయిపోయింది. 3 days తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఆఫ్టర్ 3 days అనమాట ఇది. పర్ఫెక్ట్గా ఊరింది. ఆయిల్ చూసారు, పైకి తేలింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉప్పు, కారం అన్నీ సరిపోయి, కొంచెం ఉప్పు తక్కువ వేసాను. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిందాం.